ఫ్రెండ్స్, ఈరోజు ఆగస్టు 13, 2024 ఇవాల్టి సైన్స్ అప్డేట్స్ చూద్దాం. పరిశోధకులు చంద్రునిపై మొట్టమొదటిసారిగా స్ట్రీట్ లైట్లు నిర్మించాలనుకుంటున్నారు. ఒక్కొక్కటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే పొడవుగా ఉంటుంది. జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్ కంపెనీలోని ఒక భాగమైన స్పేస్ టెక్నాలజీ కంపెనీ హనీబీ రోబోటిక్స్ చంద్రునిపై వీధి దీపాలు నిర్మించడానికి యుఎస్ గవర్నమెంట్ నుండి నిధులు తీసుకుంది. ఈ లైట్స్ ని లూనార్ సేబర్ లైట్స్ అంటారు. చంద్రునిపై మానవ నివాసాల కోసం ప్రణాళికలు, లెవిటేటింగ్ రైలు వ్యవస్థ, కొత్త న్యూక్లియర్ రియాక్టర్లు ఇవన్నీ పనిలో ఉన్నాయి. కానీ ఇవి జరిగే కంటే ముందు చంద్రుని మీద కాంతి అవసరం అవుతుంది. చంద్రునిపై ఒక రోజు భూమి మీది 2 వారాలకు సమానం. ప్రతి లూనార్ సేబర్ లైట్ 100 మీటర్ల పొడవుండి చంద్రుని పగటిపూట సౌరశక్తిని నిల్వ చేసుకుని రాత్రిపూట లైట్ ని వెలిగిస్తుంది. మరియు ప్రయోగాల కోసం చంద్రుని మీద ల్యాండ్ చేసిన రోవర్లను రీఛార్జ్ చేయడానికి కూడా ఈ స్ట్రీట్ లైట్లు సహాయపడతాయి. ఈ ప్రాజెక్ట్ ని సైంటిస్టులు ఇంకా డెవలప్ చేస్తున్నారు. మరి చంద్రుని మీద స్ట్రీట్ లైట్ల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. చైనా శాస్త్రవేత్తలు కొత్తగా చంద్రుని పై శిలల్లో నీటి అణువులను గుర్తించారు. 1960 మరియు 70లలో యుఎస్ యొక్క అపోలో మిషన్లు తీసుకొచ్చిన శాంపుళ్లలో నీటి జాడ కనబడలేదు. 2020 డిసెంబర్లో చైనా యొక్క చాంగ్ 5 మిషన్ చంద్రుని మీద దిగింది. అప్పటి నుండి తిరిగొచ్చిన శాంపుళ్లలో రాళ్లను పరిశీలిస్తే అందులో NH4 MgCl3 6H2O అనే కెమికల్ ఫార్ములాతో ఒక ఖనిజాన్ని గుర్తించారు. ఇందులో 40% కంటే ఎక్కువ నీరు ఉంది. అంతేకాకుండా రాకెట్ ఇంధనమైన అమోనియా కూడా లోపల ఉన్నట్టు గుర్తించారు. కోలోరెక్టల్ క్యాన్సర్ కోసం కొత్త రక్త పరీక్షను FDA ఆమోదించింది. పెద్ద ప్రేగుని కోలోన్ అంటారు. పెద్ద పేగు చివరి భాగాన్ని పురీషనాళం లేదా రెక్టమ్ అంటారు. ఈ భాగాల్లో వచ్చే క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ సంబంధిత మరణాల్లో ఇది 2వ అతిపెద్ద కారణం. దీన్ని గుర్తించడానికి కనిపెట్టిన పరీక్షకు షీల్డ్ అని పేరు పెట్టారు. ఈ క్యాన్సర్ ఎక్కువగా 45 ఏళ్ల పైబడిన వాళ్ళకి వస్తుంది. ఆల్ఫా సెంటారీ, చాలా మంది ఈ పేరు వినే ఉంటారు. ఇది మన దగ్గరలోని నక్షత్ర వ్యవస్థ. చంద్రుని మీదికి, మార్స్ మీదికి, సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతాలకు రోవర్లను, అంతరిక్ష నౌకలను పంపించగలిగాం. కానీ ఈ నక్షత్ర వ్యవస్థను మనం చేరుకోగలమా అనే విషయం మీద శాస్త్రవేత్తల మధ్య చర్చ జరిగింది. ఆల్ఫా సెంటారీ నక్షత్ర వ్యవస్థ భూమి నుండి దాదాపు 4.4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే దాదాపు 40 ట్రిలియన్ కిలోమీటర్లు. ఇందులో మళ్ళీ 3 వేరు నక్షత్ర వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో మనకు సమీప నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటారీ. ఇది జీవానికి అవసరమైన పరిస్థితులతో ఉండొచ్చని సైంటిస్టులు అనుకుంటున్నారు. మనిషి గనక కాంతి వేగంతో ప్రయాణిస్తే 4 సంవత్సరాల్లో ఆల్ఫా సెంటారీని చేరుకోవచ్చు. కానీ ఇది సాధ్యం కాదు. నాసాకి చెందిన మార్షల్ అనే వ్యక్తి పికోమీటర్ పరిమాణంలో, అంటే 1 మీటర్లో ట్రిలియన్ వంతు చిన్నది, ఈ పరిమాణ అంతరిక్ష నౌకల సమూహాలను ఉపయోగించి ప్రాక్సిమా సెంటారీని చేరుకోవడానికి రిమోట్ పద్ధతులను కనిపెడుతున్నారు. 2070 నాటికి ఆల్ఫా సెంటారీకి మిషన్ ప్రారంభించాలనే లక్ష్యంతో నాసా ప్రాజెక్టు కోసం బడ్జెట్ సమకూర్చుకుంటుంది. సౌత్ అమెరికాలోని శాస్త్రవేత్తలు చిలీ తీరంలోని అటకామా ట్రెంచ్ లో చేసిన యాత్రలో అంతు చిక్కని ఒక జెల్లీ ఫిష్ ని గుర్తించారు. నార్మల్ గా అన్ని జెల్లీ ఫిష్ లకు పొడవాటి టెంటికల్స్ ఉంటాయి. కానీ దీనికి అలా లేకపోగా శరీరం ఒక సంచి లాంటి నిర్మాణంతో ఉంది. దీంతో అది ఎరను లోపల బంధిస్తుంది. దీని పేరు డిప్స్టారియా జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ దాని ఎరను చుట్టుముట్టి లోపల బంధించడాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే వీటిలో 2 జాతులను గుర్తించారు: డిప్స్టారియా ఎనిగ్మాటికా, డిప్స్టారియా రెటిక్యులం. ప్రతిరోజు శాకాహారమే తింటే వృద్ధాప్యం త్వరగా రాదని తేలింది. పరిశోధకులు 21 జతల కవలలను తీసుకుని చేసిన ఒక క్లినికల్ ట్రయల్లో ప్రతి జంట నుండి ఒక కవలకు 2 నెలల పాటు ప్రతిరోజు శాకాహారాన్ని అందించారు. ఇంకో కవలకు మాంసం, గుడ్లు, పాలు, సర్వభక్షక ఆహారాన్ని అందించారు. ఇక్కడ ఒకేలాంటి కవలలను తీసుకోవడం వెనుక ఆలోచన ఏంటంటే జన్యుశాస్త్రం పరంగా వాళ్ళ మీద ఆహారం యొక్క ప్రభావాన్ని ఈజీగా అధ్యయనం చేయొచ్చు. తీసుకున్న కవలలందరూ 40 సంవత్సరాల మహిళలు. 2 నెలల తర్వాత టెస్ట్ చేస్తే మాంసాహారం తీసుకున్న కవలల కణాలలోని డిఎన్ఏలో మిథైల్ సమూహాలు అని పిలువబడే అణువులను గుర్తించారు. మిథైలేషన్ నమూనాలో మార్పులు వృద్ధాప్య వేగంతో సంబంధం కలిగి ఉంటాయి. 2 నెలల ముందు ఇద్దరిలో డిఎన్ఏ మిథైలేషన్ స్థాయి ఒకే విధంగా ఉంటే 2 నెలల తర్వాత మాంసాహారుల్లో ఇది గణనీయంగా పెరిగిందని తేలింది. సైబీరియా అంతటా భూమి పేలి ఇలా పెద్ద పెద్ద బిలాలను ఏర్పరుస్తాయి. అక్కడి మట్టి దిబ్బల కింద మంచు పేరుకుపోయి ఉంటుంది. లోపలి నీటిలో మనం వంట గ్యాస్ గా ఉపయోగించే థర్మోజెనిక్ మీథేన్ వాయువు కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్లు చిన్న చిన్న పగుళ్ల నుంచి బయటకు వచ్చేస్తాయి. కొన్ని చోట్ల మంచు మందంగా ఉండి దాని మీద మట్టి దిబ్బలు పేరుకుపోయి ఉంటాయి. అంతా క్లోజ్డ్ గా ఉండటం వల్ల లోపల గ్యాస్ల ఒత్తిడి పెరిగి ఒకేసారి భూమి పేలుతుంది. ఇలా ఏర్పడిన బిలాలను క్రేటర్లు అంటారు. సైబీరియాలో ఇలాంటివి 10 వరకు గుర్తించారు. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సైన్స్ కి సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.